ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి అప్లికేషన్లో ఎవరైతే మిస్టేక్ చేసి ఉంటారో కేటగిరీ 2కి సంబంధించి ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. క్యాండిడేట్స్ ఎవరైతే మిస్టేక్ చేసి ఉంటారో ఏ విధంగా రీకరెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి అప్లికేషన్లో ఒకవేళ మీరు మిస్టేక్ చేసినట్టయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి డేట్ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. 24th ఏప్రిల్ థర్స్డే నుంచి 26th ఏప్రిల్ సాటర్డే వరకు మీరు రీకరెక్ట్ అయితే చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకేనా? ఒకవేళ మీరు మిస్టేక్ ఏమైనా చేసుంటే అప్లికేషన్ అగైన్ ఓపెన్ చేసి ఒకసారి డేటా క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా? అయితే మీకు హాల్ టికెట్స్ అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. మే 1వ తారీఖున రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ అనేది మే 6వ తారీఖున రిలీజ్ చేస్తారు. అయితే మనకి ఇదంతా కూడా మీకు తెలిసిందే. అయితే మీకు కేటగిరీ 2 ఇక్కడ మనకి క్లియర్గా ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. సో ఏదైతే ఇక్కడ విండో ఏదైతే మీకు విజిబుల్ అవుతుందో స్క్రీన్ అనేది దాన్ని ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ మీ యొక్క డిప్లొమా హాల్ టికెట్, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్. ఒకవేళ మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ తెలియకపోతే మీకు మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చుంటారో పేమెంట్ చేసేటప్పుడు దానికి కూడా మెసేజ్ వచ్చి ఉంటుంది, లేదా మెయిల్ అనేది ఏదైతే పెట్టుంటారో దానికి కూడా మెసేజ్ అనేది మీకు మెయిల్ రూపంలో కూడా పేమెంట్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వస్తుంది. లేదా మీరు ఆల్రెడీ గతంలో సేవ్ చేసుకొని కూడా ఉంటారు పీడిఎఫ్ అనేది కూడా. అవన్నీ చెక్ చేసుకొని డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో గ్రీన్ కలర్ ట్యాప్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఒక క్యాండిడేట్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇన్కమ్ చూపిస్తుంది, క్యాస్ట్ చూపిస్తుంది, స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించి ఏమైనా మిస్టేక్ చేస్తున్నాం అండ్ స్టేట్ కానీ ఇలాగా మీ పర్మనెంట్ అడ్రస్ కానీ ఏది మిస్టేక్ చేసినా ఇక్కడ మనకి ఏవైతే కొన్ని చేంజెస్ చేయడానికి లేవు. ఇప్పుడు మనకి లైట్గా మనకి బ్లాక్ కలర్ ఏదైతే ఉంటుందో ఇవి మీరు చేంజెస్ అయితే చేయలేరు అనమాట. ఇది మీరు కేటగిరీ వల్ల వస్తుంది. ఒకవేళ మీరు స్టడీ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు స్టడీ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అని కూడా చూపిస్తుంది. సో ఇవన్నీ ఓకే అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఏదైతే ఉంటుందో బబుల్ టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ అండ్ ప్రివ్యూ అని క్లిక్ చేసుకోండి. అంటే సేమ్ అప్లికేషన్ ఫిల్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్ ఎలా ఉంటుందో అలాగే. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్రాస్ చెక్ చేసిన కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అన్నీ కూడా చూపిస్తాయి. ఓకేనా? సో డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్టా కాదనేది కూడా మీకు చూపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీకు ఓకే అనుకుంటే ప్రివ్యూ ప్రింట్ అప్లికేషన్ మేము క్లిక్ చేస్తే అగైన్ అప్లికేషన్ రీసబ్మిట్ అయిపోతుంది. సో సింపుల్గా ఈ విధంగా మీ అంతటికి మీరే రీసబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో మిస్టేక్స్ చేసి ఉన్నా కూడా తొందరపడద్దు, సో టెన్షన్ పడద్దు. మనకు కరెక్షన్ డేట్ విండో ఎనేబుల్ చేశారు. ఒకవేళ ఇందులో మీకు ఓపెన్ అవ్వకపోతే కేటగిరీ 1 ఏమైనా మిస్టేక్ ఉంటే అది మీరు వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో క్లియర్గా హెల్ప్ డెస్క్ వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. ఇది రీకరెక్టింగ్ చేసుకునే ప్రాసెస్ అనేది. సైన్ అప్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.